హాయ్ అండి, హలో నమస్తే. పాతకాలం నుంచి వస్తున్న ఈ బెల్లం మలీద రెసిపీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ మలీదా కోసం నేను 1 కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మనము వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి ఈ పిండి మొత్తం జల్లించుకోవాలి. ఏమన్నా పురుగులు అట్లా ఉంటాయి కాబట్టి నీట్గా జల్లించుకొని ఇందులో మీకు కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్లమైన బొంబాయి రవ్వ వేసుకోండి. నేనైతే ప్లెయిన్ గా చేస్తున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, బాగుంటది అట్లా చేసిన. ఇప్పుడు జల్లించుకున్న ఈ గోధుమ పిండిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటానండి. నేను అంత నెయ్యితోనే చేసుకుంటున్నాను, ఎక్కడ నూనె వాడడం లేదు. బాగా అంతా కలుపుకోవాలా కలిసేలాగా పిండికి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటున్నామో సేమ్ అదే విధంగా పిండిని అంతా మొత్తం కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండి లాగానే సేమ్ కలిపి పెట్టుకొని 15 నిమిషాలు కానీ 1 అర్ధ గంట కానీ నానబెట్టి పెట్టుకోవాలి ఈ చపాతీ పిండిని. ఇప్పుడు నేను చపాతీ చేసేదానికి చపాతీ పెనం ఒకటి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆ పెనం గాలేలోపు చపాతీలాగానే రుద్దుకోవాలి సేమ్. కాకపోతే మరీ చాలా పలసంగా రుద్దుకోకుండా కొంచెం తిక్కుగా రుద్దుకోవాలి. పెనం మీద వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాలకోకుండా లైట్ గానే కాల్చుకోవాలి. ఈ చపాతీలను కాల్చుకొని ఒక్కొక్క చపాతీని ఇదే విధంగా అన్ని రుద్దుకుంటూ కాల్చుకోవాలి. చపాతీలంతా కాల్చుకున్నాక వీటినన్నింటినీ 15 నిమిషాలు 20 నిమిషాల వరకు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ ముక్కలుగా చేసుకునేదంతా వేసుకొని 3 సార్లు వేసుకున్నానండి. నేను ఎక్కువ ఉండాయని 3 సార్లు పల్స్ మోడ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. మిక్సీలో ఒకేసారి మొత్తం వేసుకుంటే గిన అది ఏమైతుంది, ముద్దగా అయ్యి ఒక విధంగా అవుతుంది, అన్ని సరిగా మెదగవు. అందుకు పల్స్లో తిప్పుకుని ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ ఆన్ చేసుకుంటూ తిప్పుకొని వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు చేసుకోవాలి. మీరు చేత్తో అయినా అంతా అట్లా చేసుకోవచ్చు, కానీ చేత్తో చేసుకుంటే పెద్దగా ఉంటాయి ముక్కలు, ఇంత చిన్నగా రావు. అందుకు నేను మిక్సీకి వేసుకున్నాను. 3 సార్లు వేసుకున్నానండి మిక్సీకి. 10 యాలుకలు, 1 టీ స్పూన్ మైన సోంపు, 2 టీ స్పూన్లమైన చక్కెర వేసుకొని మిక్సీకి వేసుకొని ఇందులోనే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనము బెల్లం మలీదా అని చెప్పాను కదా, నార్మల్ బెల్లం కాకుండా ప్యాకెట్లో వస్తుంది కదా, ఆ బెల్లాన్ని వాడుతున్నాను. మీరైతే నార్మల్దైనా వేసుకోవచ్చు. నార్మల్ది వేసుకునేటట్టుంటే మీరు ఈ మలీదాను మిక్సీలో వేసుకున్నప్పుడే మనం సన్నగా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి కలిపి 2-3 పల్సుల్లాగా ఇచ్చి కలుపుకోవచ్చు. నేనైతే గిన బెల్లం పొడి కాబట్టి డైరెక్ట్ వేసుకుంటున్నాను. కేజీ గోధుమ పిండిలోకి నేను కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. బెల్లం కూడా 1 కిలో వేసుకోండి. 2 ½ కిలో ప్యాకెట్లు కట్ చేసి మొత్తం బెల్లం పొడి అంతా కలుపుకొని బాగా నీట్గా అంత పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న యాలకులు సోంపు పొడిని కూడా వేసి నీట్గా అంతా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగినాక బాదం పప్పును జీడిపప్పును మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చండి. దీంతో క్వాంటిటీ నిన్నే వేసుకోవాలని ఏం లేదు. నేనైతే దాదాపు 1 కప్పు మైన వేసుకున్నానండి జీడిపప్పు బాదం పప్పు వేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా కొంచెం మిక్సీలో కొంచెం రఫ్గా అట్లా మిక్సీకి వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాక ఆ కొబ్బరి కూడా మనం పొడిని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని జీడిపప్పు బాదం పప్పు అన్ని వేగినాక ఇవన్నీ మనము మలీదా మిశ్రమంలో కలుపుకుంటే గిన ఎంతో రుచికరమైన బెల్లం మలీదా రెసిపీ రెడీ అయిందండి. మీరు చక్కెరతో ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఇలాగా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇవాల్టి బెల్లం మలీదా రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే గిన్న ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.